నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి జిల్లా కోర్టులలో ఈ వివిధ రకాల పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చినాయి కదా. అయితే ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మెయిన్ పాయింట్స్తోని ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తా. వీడియో పూర్తి వరకు చూసి తెలుసుకోండి. అండ్ ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా కూడా నోటిఫికేషన్ను చదువుకోండి. దాన్ని బట్టి ఎలిజిబిలిటీ కలిగిన క్యాండిడేట్స్ కూడా ఆ డేట్ల ప్రకారం అయితే అప్లై చేసుకోండి. ఒకటి రెండు సార్లు మొత్తం చెక్ చేసుకోండి. దాదాపు అయితే నేను కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా వివరిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది నోటిఫికేషన్ నెంబర్ 02/2026 జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి కనబడుతూ ఉంది. సో వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఒకసారి అయితే చూసి తెలుసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో కూడా అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. సో ఒకసారి జాగ్రత్తగా చూసి తెలుసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు అనమాట, నోటిఫికేషన్ నెంబరు 2/2026 అనమాట. సో ఇక్కడ మనకు స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్టయితే ఇక్కడ 24,280 నుంచి 72,850 అని చెప్పేసి ఈ విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్లో మీరు నోటిఫికేషన్ అయితే ఫుల్గా చెక్ చేసుకోండి, ఓకేనా. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇప్పుడైతే చెప్తా ఉన్నా. అండ్ ఇక్కడ డేట్స్ చూసినట్టయితే మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి 24/1/2026 అనమాట. క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ 13/2/2026 అనమాట. సో జాగ్రత్త ఒకసారి అయితే చూసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ ద హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హెడ్ ఆఫీస్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ హైదరాబాద్ అంటూ అంటే ఈ విధంగా మనకి ఇచ్చారు. వీళ్ళకి సంబంధించి మనకు 18/2/2026 అనమాట అప్లై చేసుకోవడానికి డేటు. స్టార్ట్ క్లోజ్ వచ్చేసి ఇక్కడ 5/3/2026 అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫర్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అంటే డేట్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ ఇన్ డ్యూ కోర్స్ అంటే ఇవ్వడం అయితే జరిగింది, అట్లా ఇచ్చేది వీళ్ళు. అండ్ ఇక టెంటేటివ్ డేట్ కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది, April 2026 అని. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ లేటర్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది, కాబట్టి చూసుకోండి ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ వేకెన్సీ పొజిషన్ నోట్ అంటే ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మనకు ఇది మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ అదేవిధంగా మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇది కూడా ఒకసారి అయితే చూసుకోండి. అండ్ మిగిలిన పాయింట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఒకసారి అయితే చూడండి, ఓకేనా. అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ యాజ్ ఆన్ 1/7/2026 అనమాట. ఆల్ ద క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఎక్స్ సర్వీస్ పర్సన్ అని చెప్పేసి మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 18 years అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 46 years అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే 46 వరకు కూడా మనకి ఇచ్చారు ఇక్కడ. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. SC ST BC అండ్ EWS వాళ్ళకి సంబంధించి 5 years అనమాట. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 10 years అని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఎక్స్ సర్వీస్ మెన్ విల్ బీ యాజ్ పర్ రూల్ అని చెప్పేసి ఈ విధంగా కూడా ఇచ్చారు కాబట్టి సరే ఇవి కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. సో ఇదనమాట. సో మిగిలిన పాయింట్స్ కూడా మనకి ఇచ్చారు. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ సంబంధించి కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటూ ఇక్కడ ఇచ్చారు మనకు. సో ఇక్కడ మొత్తం అంటే 100 క్వశ్చన్లు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 60 క్వశ్చన్లు ఏమో జనరల్ నాలెడ్జ్ అండ్ 40 క్వశ్చన్లు వచ్చేసి ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 mark అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు డ్యూరేషన్ కూడా తీసుకున్నట్లయితే 120 minutes అనమాట, ఓకేనా. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోరి. అండ్ ఇక్కడ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ ద క్వశ్చన్ పేపర్ సంబంధించి ఉంటాయి కదా. సో ఇక్కడ అవైలబుల్ ఇన్ 2 languages, ఇంగ్లీష్ అండ్ తెలుగు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు. సో ఇది కూడా చూసుకోండి. అండ్ వెయిటేజ్ మార్క్స్కి సంబంధించి ఇక్కడ ఇవి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి వీటి గురించి కూడా ఇచ్చారు కాబట్టి ఒకసారి ఇవన్నీ జాగ్రత్తగా మీరు ఒకసారి అయితే చూసుకోండి, ఓకేనా. సో ఇదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు సంబంధించి చూసుకున్నట్టయితే ద అప్లికెంట్స్ హూ బిలాంగ్ టు OC అండ్ BC కేటగిరీస్ హ్యావ్ టు పే అని చెప్పేసి అమౌంట్ ఇచ్చింది. ఇక్కడ 600 అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎక్స్క్లూడింగ్ అప్లికేబుల్ సర్వీస్ ఛార్జెస్ టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ SC ST EWS ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ కేటగిరీ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ 400 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఒకసారి మీరు ఇవన్నీ జాగ్రత్తగా
వీటికి సంబంధించి కూడా ఒకసారి అయితే చూడండి. అండ్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఈ విధంగా మనకు మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ద మార్క్స్ అని చెప్పేసి వీటి గురించి ఇచ్చారు. మనకు మెరిట్ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ ఇది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అప్పుడు అంటే డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ఏ సర్టిఫికేట్లు అప్పుడు ఉండాలని చెప్పేసి ఆ విధంగా కూడా ఇచ్చింది. మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నేను దాదాపు మెయిన్ పాయింట్స్ అయితే వివరిస్తున్నా. సో మిగిలిన మీరు జాగ్రత్తగా ఒకసారి అయితే చూసుకోండి మిత్రులారా, ఓకేనా. సో ఇది అండ్ ఇక మనకి ఇక్కడ అనెక్సర్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ జిల్లాల వారీగా వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఆదిలాబాద్ ఉంది. సో ఇక్కడ ఇది అబ్స్ట్రాక్ట్ ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పేసి క్యాస్ట్ కేటగిరీ, అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్ట్ అంటూ ఈ విధంగా కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకోండి మీరు క్యాస్ట్ ఈ కేటగిరీ వైజ్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్ట్ అంటే ఏ జిల్లాలో ఎట్లా ఉన్నాయని చెప్పేసి, అంటే ఎన్ని జిల్లాలలో ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి ఈ విధంగా మొత్తంగా కూడా మీరైతే ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మిత్రులారా ఓవరాల్గా మెయిన్ పాయింట్స్తోని ఇంపార్టెంట్ పాయింట్స్తోని నేను వివరించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియో. సో మరిన్ని వీడియోల కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోలు కూడా ముందుకు తీసుకొస్తా. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.